బ్రహ్మముహూర్తంలో ఎందుకు నిద్ర లేవాలంటే, చాలామంది ప్రముఖులు తాము ఎక్కువగా బ్రహ్మముహూర్తంలోనే నిద్ర లేస్తామని చెబుతుంటారు. దైవ చింతనకు బ్రహ్మముహూర్తాన్ని మించింది లేదనేది తెలిసిందే. మనకు అందుబాటులో ఉన్న 24 గంటల్లో బ్రహ్మముహూర్తానికి ఎందుకంటే అంత ప్రాధాన్యత? చాలామంది బ్రహ్మముహూర్త సమయము దీన్ని అమృత సమయమని, బ్రహ్మకాలమని అంటారు. ఇది బ్రహ్మకు సంబంధించిన కాలము కాబట్టి ఆ పేరు వచ్చింది. తెల్లవారుజామున 3:30, 3:30 నుంచి 5-5:30 గంటల మధ్యలో ఉన్న కాలానికే బ్రహ్మముహూర్తం అని పేరు. పూర్వము మహర్షులు, ఋషులు ఆధ్యాత్మిక చింతన చేసేందుకు ఈ పవిత్రమైన సమయాన్నే ఎంచుకునేవారంట. ఒకప్పుడు ఇళ్లల్లో పెద్దవాళ్ళు కూడా సంగీత సాధనకు, చదువుకునేందుకు పిల్లల్ని బ్రహ్మముహూర్తంలోనే నిద్రలేపేవారు. సూర్యోదయానికి ముందు దాదాపు 1:30 లేదా 1:36 ముందుగా వచ్చే ఈ సమయంలో నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొని ఆ తరువాత అరుణోదయాన్ని చూస్తే ఆరోగ్యానికి ఎంతో మంచిది. సూర్యుడి కన్నా ముందు ప్రత్యక్ష నారాయణుడి రథసారథిగా పిలిచే అరుణుడు ఎర్రని కిరణాల రూపంలో దర్శనమిస్తాడు. లేలేత అరుణ కిరణాలతో కాసేపు మాత్రమే కనిపించే ఆ సుందరమైన దృశ్యము ఆహ్లాదకరంగా అనిపించడంతో పాటు శరీరానికి విటమిన్ డి కూడా పుష్కలంగా అందిస్తుంది. ఇక బ్రహ్మముహూర్త సమయంలో నిద్ర లేవడం వల్ల కలిగే ప్రయోజనాలు గమనిస్తే, ఆ సమయంలో చుట్టూ ప్రశాంతంగా ఉంటుంది. ఎలాంటి శబ్దము వినిపించదు. దాంతో దైవారాధన చేసినా, విద్యార్థులు చదువుకున్నా, ఏదైనా ఓ పనిని మొదలుపెట్టినా ఏకాగ్రతతో పూర్తి చేస్తాము. మనము చేస్తున్న పనిపైనే లగ్నం అవుతుంది మనసు. ఇంద్రియాలు అప్రమత్తంగా పనిచేస్తాయి. అన్నిటికీ మించి మెదడు పనితీరు చురుగ్గా పనిచేస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వీటన్నింటి ద్వారా సానుకూల దృక్పథం కూడా పెరుగుతున్నది. ఈ ప్రభావం మిగిలిన రోజుపైన పడి క్రమంగా నెగటివ్ ఆలోచనలు దూరమవుతాయని పరిశోధనలో తేలిందంట. అంతేకాదు, ఈ సమయంలో గాలి కూడా పరిశుభ్రంగా ఉంటుంది. ఆ గాలిని పీల్చడం వల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. ఒత్తిడి సమస్య కూడా అదుపులోకి వస్తుంది. వీటన్నిటి కారణంగా జీర్ణ వ్యవస్థ, జీవక్రియల పనితీరు మెరుగ్గా ఉంటుంది. ముఖ్యంగా ఏవైనా వ్యాయామాలు, ధ్యానము వంటివి చేయాలనుకునే వారికి, వ్యక్తిగత అభివృద్ధి కోసం దృష్టి పెట్టే వారికి ఇదే సరైన సమయమని చెబుతుంటారు పెద్దలు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.